నమస్తే, శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. హోంవర్క్ చేయలేదని చిన్నారికి టీచర్ మందలింపు. చొక్కా గుండీలు తీసి చెంపపై కొట్టిన ఉపాధ్యాయురాలు. తీవ్ర ఆందోళనతో ప్రాణాలు వదిలిన 6 ఏళ్ల బాలుడు. విశాఖలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఘటన. రాజధానిలోకి ఎంట్రీకి మరిన్ని రోడ్లు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు. అమరావతిలో సిఆర్డీఏ కమిషన్, గుంటూరు కలెక్టర్ ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించిన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ. మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి. వెంకటగిరిలోని మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించిన అనంతరం మాట్లాడిన ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు. సాయినాథుడికి వైభవంగా పల్లకీ సేవ. గూడూరు, మనుగోలు ప్రాంతాల్లో కొలువైయున్న సాయి మందిరాల్లో జరిగిన విశేష పూజలు, పల్లకీ సేవలో పాల్గొని సాయిబాబాను దర్శించుకున్న భక్తులు. హోంవర్క్ చేయలేదని ఉపాధ్యాయురాలు మందలించడంతో తీవ్రంగా భయపడిన 6 ఏళ్ల బాలుడి ఊపిరి ఆగిపోయింది. టీచర్ కోపడతారన్న భయంతో ఆ చిన్నారి అప్పటికే గజగజలాడుతుండగా టీచర్ పలకలాక్కుని టై బెల్ట్ తీసి చొక్కా గుండీలు విప్పి చెంపపై కొట్టడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఈ సంఘటన విశాఖలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చోటు చేసుకుంది. విశాఖలోని టౌన్ కొత్త రోడ్డుకు చెందిన తమ్మన కృష్ణప్రసాద్ క్యాటరింగ్ పనులు చేస్తుంటారు. ఆయనకు భార్య సాయిలక్ష్మి, 2 పిల్లలున్నారు. కుమారుడు 6 ఏళ్ల ప్రణయ్ తేజ్ వారి ఇంటికి సమీపంలోని లిటిల్ గార్డెన్స్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో యూకేజీ చదువుతున్నాడు. ఈ క్రమంలో భాగంగా పాఠశాలలో గురువారం ఉదయం ఉపాధ్యాయురాలు పిల్లలకు ఇచ్చిన హోంవర్క్ లను పరిశీలిస్తున్నారు. అప్పటికే ప్రణయ్ తేజ్ తాను హోంవర్క్ చేయలేదన్న ఆందోళనలో ఉన్నాడు. ఇంతలో టీచర్ అడగడంతో భయపడుతూ వెళ్ళగా ఆమె పలక లాక్కున్నారు. అప్పటికే ఉపాధ్యాయురాలు బాలుడిని మందలించారు. దగ్గరకు లాగి టై బెల్ట్ వదులు చేసి చొక్కా గుండీలు విప్పి చెంపపై కొట్టడంతో అక్కడికక్కడే ముందుకు వాలిపోతూ టీచర్ ఒడిలో కుప్పకూలిపోయాడు. ఆమె బాలుడిని నిలబెట్టే ప్రయత్నం చేసినా లేవలేదు. ఆందోళన చెందిన ఉపాధ్యాయురాలు తోటి సిబ్బంది సహకారంతో స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అకస్మారక స్థితిలో ఉన్న బాలుడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. దీంతో పాఠశాల సిబ్బంది విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. బాలుడి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు బోరున విలపించారు. మున్సిపల్ కార్మికులు, ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు డిమాండ్ చేశారు. వెంకటగిరి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద కార్మికులు, నాయకులు ధర్నా నిర్వహించారు. వెంకటగిరి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో నాయకులు, కార్మికులు ధర్నా నిర్వహించారు. కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్డిపల్లి చెంగయ్య తదితరులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మెలో భాగంగా వెంకటగిరి మున్సిపాలిటీలో కూడా కార్మికులు 7 రోజుల పాటు సమ్మె నిర్వహించారన్నారు. సమ్మె కాలానికి వేతనాలు చెల్లించాలని ప్రభుత్వం జీవో జారీ చేసినప్పటికీ వెంకటగిరి మున్సిపాలిటీలో ఇప్పటి వరకు చెల్లించలేదన్నారు. కార్మికులకు వెంటనే బకాయిలు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇంకా పలు సమస్యలు పరిష్కరించాలని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రసాద్, పెంచలయ్య, రమణయ్య, మణి, గోపాల్, శిరీష, మాధురి, ఇందిరమ్మ, పోలయ్య, ప్రసాద్, హరి తదితరులు పాల్గొన్నారు. రాజధానిలో ఎంట్రీకి మరిన్ని రోడ్లు త్వరితగతిన అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. అమరావతిలో రోడ్ల నిర్మాణ పనుల పురోగతిపై ఆయన సమీక్ష నిర్వహించారు. అమరావతిలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభంతో
ఇతర రోడ్లు కనెక్టివిటీపై ఆయన దృష్టి పెట్టారు. మంగళగిరి నుంచి అమరావతిలోకి ప్రవేశించే E15 రోడ్డు పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రికి అధికారులు వివరించారు. 16వ నెంబర్ జాతీయ రహదారి నుంచి ఎయిమ్స్ గుండా అమరావతిలోకి E13 రోడ్డు ప్రవేశిస్తుందన్నారు. సీడ్ యాక్సెస్ రోడ్డు 3వ ఫేజ్ లో నిర్మించే ఎలివేటెడ్ కారిడార్ పనులు కూడా త్వరగా ప్రారంభించాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. ఆయా రోడ్ల నిర్మాణాలకు అవసరమైన రైల్వే ఇతర అనుమతులు దాదాపుగా కొలిక్కి వచ్చాయని అధికారులు తెలిపారు. రోడ్ల పనులకు ఆటంకాలు లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని గుంటూరు కలెక్టర్ కు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ సమీక్షలో CRDA కమిషన్ విజయరామరాజు, అదనపు కమిషన్ కార్తీక్, గుంటూరు జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ, ఇంజనీర్లు పాల్గొన్నారు. సూలూరుపేట నియోజకవర్గం పెళ్లకూరు మండలంలోని పునబాక గ్రామ పంచాయతీలో వైకాపా రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి కార్యకర్తలతో కలిసి గుడ్ మార్నింగ్ వాక్ వైకాపా కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. గత వైకాపా పాలనలో జగన్ చేసిన అభివృద్ధి తప్ప కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదని వారు విమర్శలు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్ ఆశీర్వదించాలి. గుడ్ మార్నింగ్ వాక్ కార్యక్రమంలో మేము గత అంతకుముందు ఒక వారం రోజులు చేసాం. ఇప్పుడు 3 రోజులుగా దాన్ని మొదలుపెట్టి మళ్ళా చేస్తున్నాం. దాన్ని చూసి కూటమి నాయకుల గుండెల్లో వణుకు ముట్టి ఆడ జనాలు స్పందన చూసి జనం వైసీపీకి బ్రహ్మరథం పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డికి బ్రహ్మరథం అందించే దిశగా జనం ఉన్నారు. కాబట్టి దాన్ని ఎట్లయినా విఫలం చేయాలనే ఉద్దేశంతో కూటమి నాయకులు అందరూ కుట్ర పన్ని ఈరోజు ఆపాలని ప్రయత్నం చేయడం దారుణమైన విషయం. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము తిరుక్కుంటున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో గుడ్ మార్నింగ్ వాక్లో. మీరు కూడా తిరుక్కోండి, అంతేగాని మమ్మల్ని ఆపే హక్కు ఎవరికి లేదు. ఇది పాకిస్తాన్ కాదు, ఇండియా. దానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఒత్తాస పలుకుతో 6 మంది SIల్ని, CIల్ని మొత్తం కానిస్టేబుల్ని వేసుకొచ్చి మా వాళ్ళని అక్రమంగా స్టేషన్కి తరలించడం, మా పార్టీ అధ్యక్షుడిని, మా పార్టీ నాయకుల్ని స్టేషన్కి తరలించడం దుర్మార్గమైన చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖచ్చితంగా దీన్ని ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో దానికి తగిన మూల్యం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చెల్లించుకుంటుంది. గుడ్ మార్నింగ్ వాక్ మాత్రం ఎట్టి పరిస్థితులను ఆపం. గుడ్ మార్నింగ్ వాక్లో మేము అడిగేది ఒకటే, జగన్మోహన్ ఆశీర్వదించండి, జగన్మోహన్కి మీ ఆశీర్వాదం ఇవ్వండి, రాబోయే రోజుల్లో జగన్మోహన్ గారు తెచ్చుకుందాం అనే వినాదంతోనే మేము ముందుకెళ్తున్నాం. అంతకుమించి వేరే సబ్జెక్టు మా దగ్గర లేదు. ఏ పార్టీకైనా ప్రచారం చేసుకునే హక్కు ప్రజాస్వామ్యంలో ఉంది. మాకు ప్రజాస్వామ్యవాదిగా మేము తిరిగే హక్కు మాకుంది. హైకమాండ్ ఎన్టీఆర్ విగ్రహం అంటారు. ఎన్టీఆర్ విగ్రహం మా ఇంటికాడ పెట్టాం, కోర్టు పరిధిలో ఉంది. వాళ్ళు పెట్టాలని వచ్చారు. నేను హైకోర్టును ఆశ్రయించా, హైకోర్టులో స్టే అయింది. మీరు కోర్టు ఉత్తర్వు ప్రకారం నడుచుకోవాలి, కానీ దాన్ని సాగుపెట్టి మమ్మల్ని నిలపాలనుకోవడం దుర్మార్గమైన చర్య. దీనికి తగిన మూల్యం. ముత్తుకూరు మండలం కృష్ణపట్నంలో రిలయన్స్ కంపెనీ 2600 ఎకరాలు తీసుకుని అలాగే వదిలేసిందని, దీంతో 374 కోట్ల నష్టం వాటిల్లిందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. అమరావతిలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. భూములు బీడుగా వదిలేయడంతో రైతులు, వ్యవసాయ కార్మికులు ఉపాధి కోల్పోయారన్నారు. రామదాసు కండ్రిగలో MSME పార్కు ఏర్పాటుపై స్టే తొలగించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సోమిరెడ్డి సభాముఖంగా కోరారు. MSME పార్క్ 57 acres చెన్నై కలెక్టర్ రోడ్డు ఫేస్ చేస్తూ మళ్ళీ 6 లేన్ రోడ్డు పోర్ట్ రోడ్లో MSME పార్క్ వర్చువల్ ఫౌండేషన్ ఆనరబుల్ సీఎం గారు వేశారు అధ్యక్ష. దానికి
ఇప్పటికి 8 months అయింది. ఒక స్టే తెచ్చాడు బారేశారు అధ్యక్ష. ఒక బినామీ కంపెనీ, ఆనాటి మంత్రి ఒక బినామీ కంపెనీ ఏర్పాటు చేసుకున్నారు, అది మనం క్యాన్సిల్ చేశాము. దానికి ఇప్పటికి 8 months స్టే వికెట్ చేయలేకపోయినాం అధ్యక్ష. రెండోది ఏంటంటే రిలయన్స్ 2600 ఎకరాలు 2008లో తీసుకుంటే ఈ రోజుకి జీరో. నేనేమంటాను, ఒక్క ఉదాహరణకి 1,87,000 పుట్లు, మాకు 870 కేజీలు పుట్టి ఇప్పుడు వదిలేసి ఉంటే అది డెల్టా ఏరియా, ఎకరాకి 4 పుట్లు, 1,87,000 పుట్లు వచ్చిండేవి. 374 కోట్లు వాల్యూ ఆఫ్ పంట వచ్చిండేది. వేల మంది, లక్షల మంది కూలీలు పనిచేసి ఉండేవాళ్ళు. 2660 acres ముతుకూరు మండలం కృష్ణపట్నం దగ్గర ఖాళీగా ఉంది. రెండోది కృష్ణపట్నం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ 4700 acres 2009లో రాజశేఖర్ టైంలో ఇచ్చారు. అది కూడా పరిశ్రమలు రాలేదు, ఎలాంటి అభివృద్ధి లేదు. దానివల్ల కూడా చాలా తీవ్ర నష్టం ఉంది. అందుకని వీటిని దృష్టిలో పెట్టుకొని వెంటనే మంత్రి గారు, నేనేమంటాను, 1000 ఎకరాలు ఖాళీగా పెట్టడం, దానివల్ల రాష్ట్రానికి నష్టం, ప్రజలకు నష్టం, అది చూడాలని ఈ కోర్టు స్టే వికెట్ అయ్యేదానికి కావాల్సిన ఆ లీగల్ డిపార్ట్మెంట్ని వాళ్ళని యాక్టివేట్ చేయాలని చెప్పేసి మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష. పేదలందరికీ ఉచిత వైద్య సేవలు అందించే లక్ష్యంతో రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ నేత్రజ్యోతి నారాయణ దంత సురక్ష ఉచిత వైద్య శిబిరాలు నెల్లూరులో విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో భాగంగా నెల్లూరు గ్రామీణ నియోజకవర్గంలోని క్రాంతినగర్ లో ఉచిత కంటి దంత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో మాజీ మేయర్ భానుశ్రీ, ఆప్థమాలజీ విభాగాధిపతి డాక్టర్ సుధా, డెంటల్ విభాగాధిపతి డాక్టర్ రఫీ పాల్గొని ఉచిత పరీక్షల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం శేఖర్ రెడ్డి, జలదంకి సుధాకర్, విష్ణుప్రియ, శ్రీనాథ్, వడ్లమూడి రమేష్ చౌదరి, శ్రీనాథ్, శ్రీను, సురేష్, విజయ్, కిరణ్, కార్తిక్, శ్రీనివాసులు, అనిల్, జయ, హరి, విల్సన్, కార్తిక్, సుధావల్లి తదితరులు పాల్గొన్నారు. సాయిబాబా టెంపుల్ అలాగే నారాయణ దంత సురక్ష పథకం కింద మన మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారి ఆధ్వర్యంలో అటు నెల్లూరు సిటీలో ఇటు నెల్లూరు రూరల్లో దాదాపుగా ఒక 6 నెలల నుండి ఒక 3 సంవత్సరాల పాటు ఈ క్యాంప్స్ని ప్రతి ఏరియాలో నిర్వహించాలని చెప్పి పేదవారందరికీ కూడా ఉచితంగా కళ్ళకి అలాగే పళ్ళకి వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఈ 2 పథకాలని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు నెల్లూరు రూరల్లోని 37వ డివిజన్లో క్రాంతినగర్ ఈ ప్రాంతంలో ఇక్కడున్న పేదవారందరికీ కూడా ఉచితంగా అటు కంటి పరీక్షలు ఇటు పంటి పరీక్షలు కూడా చేసి దానికి ఏదన్నా ఫర్దర్ ట్రీట్మెంట్ ఏదైనా కావాలంటే హాస్పిటల్లో ట్రీట్ చేసి వాళ్ళకి ఉచితంగా గ్లాసెస్ అవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి వాళ్ళకి ఇక్కడ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వ వైద్యశాలల్లోనే కాన్పులు చేయించుకోవాలని వైద్యాధికారి డాక్టర్ అబ్దుల్ ముని సూచించారు. వెంకటాచలంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో కష్టమైన ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీశారు. ఈ సందర్భంగా డాక్టర్ అబ్దుల్ ముని మాట్లాడుతూ తమ ఆసుపత్రిలో పనిచేసే ల్యాబ్ టెక్నీషియన్ సంధ్యకు ఉమ్మనీరు ఎక్కువగా ఉందని, బిడ్డ 3 కిలోల 800 గ్రాములు బరువు ఉన్నారని చెప్పారు. దీంతో గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రణయ్తో చర్చించి ఆపరేషన్ విజయవంతం చేశామని, తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని ఆయన వివరించారు. నా పేరు డాక్టర్ అబ్దుల్ ముయిన్ అండి. వెంకటాచలం గవర్నమెంట్ హాస్పిటల్కి మత్తు వైద్యుడిని మరియు వైద్యాధికారిని. ఈరోజు అనగా 20/8/2026 ఉదయము మా హాస్పిటల్లో చాలా సంవత్సరాలుగా సేవలు అందిస్తున్న శ్రీమతి సంధ్య ల్యాబ్ టెక్నీషియన్ ఇవాళ తనకి సిజేరియన్ సెక్షన్ ఆపరేషన్ చేయడం జరిగింది. తనకి ఏమంటే ఇండికేషను ఉమ్మనీరు ఎక్కువగా ఉండి బిడ్డ కూడా కొంచెం బరువు ఎక్కువ ఉండడం వలన సాధారణ కాన్పు కష్టం అవుతుందేమో అని ముందుగానే
గైనకాలజిస్టులు అండ్ మా గైనకాలజీ పీజీ డాక్టర్ ప్రణవి గారి సహకారంతో డిస్కస్ చేసి సిజేరియన్ సెక్షన్ ఇవాళ ప్లాన్ చేసుకున్నాము. తనకి ఇవాళ మార్నింగ్ చేసిన సిజేరియన్ సెక్షన్ ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి కాంప్లికేషన్ లేకుండా సాఫీగా జరిగింది. ఆపరేషన్ తర్వాత తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు. ఈ ఆసుపత్రిలో చేస్తూ ఇక్కడ వైద్యం తీసుకుంటున్న తను ఇక్కడ చేయించుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పి వ్యక్తపరిచారు. తనకి ఇలాంటి సర్వీస్ చేయడము, మా దగ్గర పనిచేసే తను నమ్మకం పెట్టుకున్నందుకు తనకి ఏ రకమైన ప్రమాదము లేకుండా, కాంప్లికేషన్ లేకుండా మత్తు ఇవ్వడము, ఆపరేషన్ గైనకాలజిస్ట్ చేత చేయించడము, పురిటి పిల్లల్ని కూడా పీడియాట్రిక్స్ పీజీ చేత చెక్ చేయించడము అంతా కూడా మా అదృష్టంగా భావించి మా టీం మొత్తము చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాము. ఈ సందర్భంగా మీకు ఇంకా తెలియజేసేది ఏమంటే, ఉమ్మనీరు ఎక్కువ ఉండడంతో పాటు బిడ్డ బరువు కూడా ఎక్కువ ఉండింది, 3.6 kgs దాకా ఉండింది. సో కష్టమైంది, కానీ ఏ రకమైనటువంటి కాంప్లికేషన్ లేకుండా సర్జరీ పూర్తయింది. సో దీని పరంగా వెంకటాచలం మండలము చుట్టుపక్కల గ్రామ ప్రజలకు మా వినతి ఏమంటే, మన హాస్పిటల్లో చాలా ఫెసిలిటీస్ అందుబాటులో ఉన్నాయి. మనకి కాన్పు, గర్భకోశ వ్యాధులకు సంబంధించి లేడీ డాక్టర్ ఉన్నారు. శస్త్రచికిత్సలు చేయడానికి సర్జరీకి డాక్టర్ కిషోర్ శ్రీరామ్ గారు ఉన్నారు. అదేవిధంగా అన్ని రకమైనటువంటి సాధారణ జబ్బులన్నిటికీ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఫిజిషియన్స్ 3 ఉన్నారు. డాక్టర్ వరుణ్, డాక్టర్ కిషన్ రెడ్డి, డాక్టర్ నవీన్ అని 3 ఫిజిషియన్లు మనకు అందుబాటులో ఉన్నారు. పిల్లల డాక్టర్ని చూడడానికి కూడా పీడియాట్రిషియన్ అందుబాటులో ఉన్నారు. కస్మూరు మస్తాన్ బాబా దర్గాను దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని, ప్రతి ఏటా భక్తి శ్రద్ధలతో వైభవంగా కంబల్ ఫాతిహా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. వెంకటాచలం మండలం కసుమూరు గ్రామంలోని మస్తాన్ వలి బాబా దర్గాలో నిర్వహిస్తున్న కంబల్ ఫాతిహా కార్యక్రమంలో ఆయన పాల్గొని చాదర్ను భక్తితో తలపై మోసుకెళ్లి దర్గాలో సమర్పించారు. మజార్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు, ముస్లిం మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, భక్తులు అందరితో కలిసి పాల్గొనడం జరిగింది. సంవత్సరానికి ఒకసారి అత్యంత భక్తి శ్రద్ధలతో కంబల్ ఫాతిహా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం అందులో భాగస్వామినయ్యేటువంటి అవకాశం కల్పించినటువంటి ముజావరులకి, స్థానిక ముస్లిం సోదరులకి పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా, దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ప్రముఖులు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి ఈ కస్మూర్కి రావడం, మస్తాన్ బాబా దర్గాని దర్శించడం, ఆయనకి సంబంధించి మొక్కులు చెల్లించడం అనేటువంటిది ఆనవాయితీగా వస్తున్నటువంటి పరిస్థితి. గంధ మహోత్సవం వైభవపేతంగా బహుశా ఎక్కడా ఎన్నడూ జరగనటువంటి విధంగా ఇక్కడ అందరూ హిందూ ముస్లింలు ఐక్యభావంతో దీన్ని నిర్వహించుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే ఈరోజు ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు, ఎంతోమంది స్థానికంగా శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. కానీ మస్తాన్ బాబా దర్గాన్ గురించి ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టినటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా స్పష్టం చేస్తారు. ముస్లిం మైనారిటీల మనోభావాలని గౌరవించినటువంటి వ్యక్తి, అండగా నిలిచినటువంటి వ్యక్తి, వాళ్ళకి 4% రిజర్వేషన్ కల్పించినటువంటి వ్యక్తి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే, ముస్లిం కుటుంబాలకి భక్తుల మనోభావాలు కాపాడాలనేటువంటి ఆలోచనతో హిందూ ముస్లిం అనేటువంటి తేడా లేకుండా ఎంతోమంది ఈరోజు ఈ మస్తాన్ బాబా దర్గాకు గూడూరు పట్టణంలోని సాయినగర్ లో కొలువైయున్న సాయి మందిరంలో గురువారం రాత్రి సాయినాథుడికి విశేష పూజలు జరిగాయి. అనంతరం పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు ఇరువుగా పాల్గొని బాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తీర్థ
तीर्थकृते नमः ओम पादाय ओम प्रणवाय మనుబోలులోని కోదండరామపురం పిడూరు రోడ్లో కొలువై ఉన్న సాయి మందిరంలో గురువారం రాత్రి బాబాకు పూజలు భజన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం పల్లకీసం వైభవంగా జరిగింది. భక్తులు పాల్గొని సాయినాథుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా ఓడూరు మోహన్ రెడ్డి, ప్రమీలమ్మ దంపతులు వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. మనుబోలు జాతీయ రహదారి పక్కనే ఉన్న నిమ్మ తోటలో వెలసి ఉన్న శ్రీ చిన్న షిరిడి సాయి మందిరంలో గురువారం రాత్రి సాయిబాబాను వివిధ రకాల పూలతో అలంకరించి పూజలు చేశారు. హారతి అనంతరం భక్తులు బాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వెంకటాచలం మండలంలోని గొలగముడిలో వెలసి ఉన్న శ్రీ అవధూత వెంకయ్య స్వామి ఆరాధనోత్సవాల్లో భాగంగా స్వామివారు హంసవాహనంపై కొలువుదీరారు. ఈ సందర్భంగా నిర్వహించిన అభిషేకాలు, విశేష పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వెంకయ్య స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వాహన సేవకు మాచర్ల మధు, ఉప్పల మోహన్, నల్లగొండ గాంధీ ఉభయదాతలుగా వ్యవహరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హోంవర్క్
చేయలేదని చిన్నారికి టీచర్ మందలింపు, చొక్కా గుండీలు తీసి చెంపపై కొట్టిన ఉపాధ్యాయురాలు. తీవ్ర ఆందోళనతో ప్రాణాలు వదిలిన 6 ఏళ్ల బాలుడు. విశాఖలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఘటన. రాజధానిలోకి ఎంట్రీకి మరిన్ని రోడ్లు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు. అమరావతిలో సిఆర్డీఏ కమిషన్, గుంటూరు కలెక్టర్ ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించిన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ. మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి. వెంకటగిరిలోని మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించిన అనంతరం మాట్లాడిన ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు. సాయినాథుడికి వైభవంగా పల్లకీ సేవ. గూడూరు, మనుబోలు ప్రాంతాల్లో కొలువైయున్న సాయి మందిరాల్లో జరిగిన విశేష పూజలు, పల్లకీ సేవలో పాల్గొని సాయిబాబాను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.